అందరికీ నమస్కారం. ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ లడ్డూలు ఏదో జంతు కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసింది అని చెప్పి నానా యాగి చేసినారు. ముఖ్యంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ మాల వేసి ఏదో దీక్ష చేసి మెట్లు కింద నుంచి పైకి కడుగుతా పోయినారు. ఇప్పుడు మా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి కింద నుంచి పైకి కడిగినారు కదా. మీరు చేసినంత దుష్ప్రచారం అని తేలింది. సిట్టు కోర్టుకి ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఇచ్చేసింది. ఆ ఛార్జ్ షీట్లో ఏమని చెప్పిందంటే జంతువుల కొవ్వు కలవలేదు, నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు, ఏదో సంథింగ్ పామాయిల్ అవి ఇవి కలిసినాయని చెప్పింది. ఇప్పుడు మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకు మీకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాల ధరిస్తున్నారు, ఎప్పుడు మెట్లు కింద నుంచి పైకి కాకుండా పైనుంచి కిందికి అడుగుతున్నారు, మీరు ఎప్పుడు హిందువులకి క్షమాపణ చెప్తున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు, హిందువులందరికీ తెలియాల్సిన బాధ్యత మీ పైన ఉంది.